పవన్ కళ్యాణ్కు పాటాభిషేకం. థియేటర్కు వచ్చే ప్రతి అభిమాని అత్యుత్తమమైన పవన్ కళ్యాణ్ని ఇందులో చూడాలనే తపనతో సినిమాని చేశా. ఇందులో ఆయన్ను 2 గంటల పాటు తృప్తిగా చూసుకుంటారన్నారు హరీష్ శంకర్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించారు. శ్రీలీల, రాశి ఖన్నా కథానాయకులు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆర్ ఆఫ్ ఉస్తాద్ అంటూ సాగే ఈ చిత్రంలోని పాటని ఆదివారం హైదరాబాద్లో విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలోని ఈ పాటని ఆయనతో పాటు పి అభిషేక్ అండ్ ద ఇండియన్ కోరల్ ఎన్సెంబుల్ కలిసి ఆలపించారు. చంద్రబోస్ రచించారు. పాట విడుదల అనంతరం హరీష్ శంకర్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇతర సినీ ప్రేమికులు ఏమేం కోరుకుంటారో అవన్నీ పుష్కలంగా ఈ సినిమాలో ఉంటాయి. పవన్ కళ్యాణ్పై నాకున్న ప్రేమని చూపించేలా ఓ ప్రేమలేఖలా ఉండాలనుకున్నా. దానికి చంద్రబోస్ సిరా ఇచ్చారు. ఇందులో ప్రతి పాట ఓ పండుగలా ఉంటుంది. సినిమాలో ఒక సన్నివేశంలో మెడముట్టుకుంటే తొడకొట్టినట్లే అనే సంభాషణ వస్తుంది. 2 దశాబ్దాలుగా ఉన్న పవన్ కళ్యాణ్ మేనరిజంకి ఓ మాట రూపం ఇవ్వాలనే ఈ సంభాషణని రాశా. ప్రతి అభిమాని పవన్ గురించి ఏం అనుకుంటారో ఈ పాటలో వినిపిస్తుంది. ఈ పాటతో పవన్ కళ్యాణ్కి దేవిశ్రీ ప్రసాద్ పాటాభిషేకం చేస్తే చంద్రబోస్ శిరాభిషేకం చేశారు అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, ఈ పాట చాలా ప్రత్యేకమైనది, ఎప్పటికీ నిలిచిపోతుంది అన్నారు. గీత రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ నిజమైన మనస్తత్వం, ఆయన వ్యక్తిత్వం, నమ్మిన సిద్ధాంతాలు, ఆయన ఆచరించే సూత్రాలు, ఎంచుకున్న మార్గం, ఆ మార్గంలో పయనించే విధానం ఈ పాటలో వినిపిస్తుంది అన్నారు. ఉత్తమ చిత్రం పుష్ప 2. ఉత్తమ నటుడు అల్లు అర్జున్. ప్రతిష్టాత్మక 70వ ఫిల్మ్ఫేర్ పురస్కారాల్లో పుష్ప 2 అత్యధికంగా 4 పురస్కారాల్ని సొంతం చేసుకుంది. కేరళలోని కొచ్చిలో ఇటీవల ఫిల్మ్ఫేర్ సౌత్ పురస్కారాల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ తారలు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. 2024లో విడుదలైన సినిమాలకు గాను ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. పుష్ప 2 చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ పురస్కారాన్ని గెలుపొందారు. అదే చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ స్వరకర్తగా దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్లుగా రామకృష్ణ, మోనిక, కల్కి 2898 ఏడీ ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానీతో కలిసి పురస్కారాల్ని అందుకున్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.